సో హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్ట్ అండ్ స్టేషనరీ స్పేస్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో నేను ఈరోజు 2 కంపెనీస్ డిస్కస్ చేయబోతున్నాను. ఒకటేమో ఫ్లేయర్ రైటింగ్ ఇండస్ట్రీస్, ఇంకొకటేమో డామ్స్ ఇండస్ట్రీస్. ఈ రెండింటిది రిజల్ట్ వచ్చింది. డామ్స్ది కాల్ నిన్ననే అయింది. దీంట్లో మనం ఫస్ట్ సేల్స్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే ఫ్లేయర్లో సేల్స్ గ్రోత్ వచ్చేసి 20% ఉంది, డామ్స్లో 18% ఉంది. దీంట్లో మెయిన్గా ఫ్లేయర్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దీంట్లో మెయిన్లీ 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ పెన్స్ అరౌండ్ ఒక 67% రెవెన్యూకి కాంట్రిబ్యూట్ చేస్తుంది పెన్స్. దాని తర్వాత ఒకటి క్రియేటివ్ సెగ్మెంట్ అంటే మిగతా స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే వాటర్ కలర్స్, స్కెచెస్, పెన్సిల్ సిరీసెస్, ఇది ఒకటి క్రియేటివ్ సెగ్మెంట్. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఇది ఒక న్యూ సెగ్మెంట్, ఇది స్టీల్ బాటిల్స్ ఉన్న హౌస్ వేర్ ఎక్విప్మెంట్స్ చేసేది. దీంట్లో మెయిన్లీ ఈ సెగ్మెంట్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. పెన్స్ ఏదైతే 70% అరౌండ్ 67% రెవెన్యూకి కాంట్రిబ్యూట్ చేస్తుందో అది ఇయర్ ఆన్ ఇయర్ ఒక 7% గ్రోత్ అయింది. దీంట్లో 7%లో 6% వాల్యూమ్ గ్రోత్, ఇదొకటి. ఇంకా క్రియేటివ్ సెగ్మెంట్లో వచ్చేసి అదొక 68% గ్రోత్ అయింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ స్టీల్ బాటిల్స్ అండ్ హౌస్ వేర్ సెగ్మెంట్ వచ్చేసి 116% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ బికాస్ ఆఫ్ లో బేస్. ఇంకా మెయిన్లీ దీంట్లో ఫ్లేయర్లో ఓన్ బ్రాండ్ సేల్స్ వచ్చేసి 90%. అంటే ఈ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ స్పేస్లో ఎలా ఉంటుందంటే రెండు ఉంటాయి. ఒకటేమో ఓన్ బ్రాండ్ సేల్స్, అంటే మీ పెన్సే మీరే సెల్ చేస్తారు. ఇంకొకటేమో ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ సెగ్మెంట్. అంటే దీంట్లో ఏమంటారంటే వేరే బ్రాండ్స్, ఎక్స్టర్నల్ బ్రాండ్స్ వచ్చేసి మీ అండర్లో అది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, బ్రాండ్ వాళ్ళదే ఉంటుంది. అది మీరు డొమెస్టిక్ ఇండియాలో అయినా లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసైనా సెల్ చేయొచ్చు. సో దీంట్లో మన ఫ్లేయర్లో ఇది ఓన్ బ్రాండ్ సేల్స్ వచ్చేసి 23% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది. అండ్ కాకపోతే దీనికి మెయిన్ ఓవరాల్ మన రెవెన్యూ గ్రో 20% రావడానికి కారణం ఓఈఎం సేల్స్ అయితే ఉంటుందో 3% డీ గ్రో అయింది. దానివల్ల ఓవరాల్ నెట్ రెవెన్యూ వచ్చేసి 20% గ్రో అయింది. అండ్ ఇప్పుడు డామ్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నాం. డామ్స్ ఇండస్ట్రీస్ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 18% మీకు చిన్నగా అనిపించవచ్చు, ఎందుకంటే Q1, Q2 ఈ 2 క్వార్టర్స్లో డామ్స్ ఇండస్ట్రీస్ గ్రో అయింది 25%. ఇయర్ 18%కి డ్రాప్ అయింది. దీనికి మెయిన్ రీజన్, ఇది యాక్చువల్గా డ్రాప్ అయింది కాదు, దీనికి మెయిన్ రీజన్ మనం Q3 FY25లో చూసుకుంటే వీళ్ళు ఒక యూనిక్లాన్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ అక్వైర్ చేశారు. దానివల్ల అక్కడ ఆ బేస్ యాడ్ అవ్వడం వల్ల Q3 FY25లో ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఒక డ్రాప్ కనిపించింది సేల్స్లో. అంటే ప్రీవియస్ క్వార్టర్ 25% ఉంటే ఇయర్ 18%. అంతే సేల్స్లో ఒకవేళ 9 మంత్ పీరియడ్లో కంపేర్ చేయాలంటే 9 మంత్ FY25 టు 9 మంత్ FY26 ఫ్లేయర్ గ్రో అయింది రెవెన్యూ 18.6%. ఇంకా డామ్స్ ఇండస్ట్రీస్ గ్రో అయింది 22.7%. ఓవరాల్ కన్క్లూజన్ చెప్పాలంటే ఈ రెండు కంపెనీస్ ఆల్మోస్ట్ గైడెన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫ్లేయర్ ఇచ్చిన గైడెన్స్ మేము 15% ప్లస్ తోటి నెక్స్ట్ 2 years వరకు గ్రో అవుతామని చెప్పారు. అదే డామ్స్ ఇండస్ట్రీస్ వచ్చేస్తే జస్ట్ ఈ ఇయర్ గైడెన్స్ ఉంది, అది 18 to 20%. అది ఇప్పుడు 9 months స్టార్ట్ చూసాం కదా, 22.7% ఉంది. అది ఈజీలీ వాళ్ళు కాన్కాల్లో కూడా చెప్పారు, ఈజీలీ మేము మీట్ అయిపోతాం గైడెన్స్ అని. ఇక్కడ నెక్స్ట్ మన కన్క్లూజన్ గురించి మాట్లాడాలంటే ఈ రెండింటి కంపెనీస్లో అరౌండ్ 20% గ్రోత్ ఉంది కదా. నాకు వేరే సెక్టర్స్లో దీనికంటే బెటర్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అందుకే నేను ఈ సెక్టర్ అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపించలేదు. ఇంకా మీ జస్ట్ ఇప్పుడు ట్రాక్ చేయండి ఎవ్రీ క్వార్టర్, నేను కూడా ట్రాక్ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు ఈ ఫ్లేయర్లో కొత్త సెగ్మెంట్స్ యాడ్ అయ్యాయి కదా, ఈ స్టీల్ బాటిల్స్, హౌస్ వేర్ సెగ్మెంట్, ఇది ఎలా నెక్స్ట్ గ్రో అవుతుందో అది ట్రాక్ చేయండి. డామ్స్లో ఇంకా ఇది హెల్త్ కేర్, ఇది యూనిక్లాన్ అక్వైర్ చేశాక దీంట్లో ఇంకా స్కోప్ ఉంటాయి కదా. ఇది యూనిక్లాన్ ఇప్పుడు అరౌండ్ ఒక 11% సేల్స్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా మిగతా అంతా ఆర్ట్ అండ్ స్టేషనరీ స్పేసే. సో ఇంకా ట్రాక్ చేయండి. నాకైతే వేరే సెక్టర్స్లో ఆపర్చునిటీస్ దొరకడం వల్ల నేను దీంట్లో ఏం ఇన్వెస్ట్ చేయట్లేదు. సో ఎలా అనిపించిందో వీడియో కామెంట్స్లో చెప్పండి.